హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి అల్కజర్ వాషింగ్ చేస్తుంటే డైలీ మార్నింగ్ వచ్చేసి ప్రతి డ్రైవర్ యొక్క పని అయితే ఫస్ట్ వచ్చి డ్యూటీలో రాగానే తన కార్ని నీట్గా కడుక్కోవడం. ఇక్కడ నేనైతే నా అల్కజర్ని అయితే నీట్గా కడుగుతున్నాను. మెయిన్గా కింద టైర్లు కడుగుతున్నప్పుడు ఎక్కువగా ఈ వెహికల్ తీసుకొని నేను అయితే ఆఫ్ రోడింగ్కి వెళ్తాను. సార్ వాళ్ళ ఫ్యాక్టరీ సైడ్ అయితే ఆఫ్ రోడింగ్ ఉంటుందండి. మొత్తం డస్ట్ ఉండడం వల్ల ఎక్కువగా చూడండి టైర్ అయితే మొత్తం పట్టేసుకుంటుంది దుమ్ము అంతా. దీన్ని టాప్ కడగాలంటే ఖచ్చితంగా దీన్ని ఫుట్వేర్ లేదా టైర్ ఎక్కి పైనుంచి కడగాలి. ఇది తుడిసేటప్పుడు అయితే ఆ టైర్కు ఏమాత్రం స్లిప్ అయినా దెబ్బ తగులుతుంది. కార్ వాషింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మళ్ళీ అల్కజర్ని పార్క్ చేసి క్లీన్ చేసుకోవాలి నీట్గా, వాటర్ లేకుండా. మరీ మెయిన్గా అయితే ఈ వైట్ కలర్ కార్లో అయితే డైలీ కడుక్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే చిన్న మరక పడ్డా కానీ ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల వైట్ కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తప్పదు డైలీ. చూడండి పార్కింగ్కి వచ్చాక లైటింగ్తో షైనింగ్ వచ్చింది అన్నమాట. ఇక్కడ చూడండి పార్కింగ్ చేయడానికి చాలా రిస్కీ ఉంటుంది ఎస్యూవీ కాబట్టి. కొంచెం మిస్ అయినా అటు లెఫ్ట్ సైడ్ BMW తగులుతుంది, లేదంటే పిల్లర్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి. వెనకాల చూడండి చాలా జాగ్రత్తగా పార్క్ చేయాలండి. ఇక్కడ కొంచెం మిస్ అయినా కానీ అక్కడ మిర్రర్ పొద్దు అమ్మ పని పెట్టిందిరా ఆయన, పంచర్ అయింది. లేట్ చేయొద్దు, ఇక లెట్స్ వెళ్దాం పంచర్ షాప్కి చూద్దాం. పంచర్ షాప్కి వెళ్ళాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాక ట్రాఫిక్ ఎలా ఉందో ఏమో ముందుగా అయితే కార్ స్టార్ట్ చేసుకున్నాం. అర్జెంట్ పని ఉంది ఇప్పుడు మా సార్కి. సార్ ఏమంటాడో ఏమో అర్థమే కావట్లేదు. ఆయనకి చెప్తే కూడా అరుస్తాడు, కానీ ఏం చేస్తాం, టైం. రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది ఉందో అన్నీ చూసుకోగలుగుతాం, కానీ ఈ చిన్నవే కనిపించనివి టైర్లు పంక్చర్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మా సార్కి ఫోన్ చేస్తే పర్లేదు వెళ్ళి పంచర్ చేయించుకురా అని కూల్గా చెప్పాడు. అదే వేరే వాళ్ళు ఏంటైనా కొంచెం తిట్టేవారేమో, కానీ నా గుడ్ లక్ ఏంటంటే మా సార్ కొంచెం కూల్గా అర్థం చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు అయితే పంచర్ షాప్కి అయితే వెళ్తున్నాం మనం.
ప్రస్తుతానికైతే మనం వీల్స్ షాప్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోకి వెళ్ళాలంట, చూస్తున్నారు కదా. టౌన్లో అంతా పంచర్ వర్కింగ్ అంట. ఏమైనా వీల్స్ కొత్త ఏమైనా మోడల్స్ కావాలంటే పైన చూసుకోవాలంట. చూడండి, ప్రస్తుతానికైతే మనం డెస్టినేషన్ చేసుకున్నాం. మనమైతే ఫ్రంట్ వీల్కి హోల్ ఎక్కడ పడిందో తెలీదు. ఈ అన్న అయితే వచ్చేసి జాగబెట్టి చెక్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మొత్తానికి బయటికి ఓపెన్ చేసి మరీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడైనా వెహికల్కి ఏమైనా పంచర్స్ కానీ చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తుంటాను నేను. చూస్తున్నారా మన బైక్లో ఇలా బైక్లు వేస్తున్నాం. అన్నైతే ప్రస్తుతానికి అయితే బోల్స్ చేస్తున్నాడు. టైర్ అయితే ఓపెన్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్న వచ్చేసి వీల్ని అయితే చెక్ చేశాడు. మళ్ళీ అయిపోయింది, మన పంచర్ అయితే సెట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం మనం. చూసారా ఫ్రెండ్స్, ఏదైనా కానీ పంచర్ లాంటివి ఉంటే ముందర చూసుకోవాలి, లేదంటే ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అంత తొందర పడాల్సి వస్తుంది. మా సార్కి ఒకవైపు ఆఫీస్లో మీటింగ్ టైం అవుతుంది, ఓ పక్కన పంచర్. ఇలాంటి టైంలో కొంచెం ప్రెషర్గా అనిపిస్తుంది. నా అదృష్టం ఏంటంటే అది టైర్లు వచ్చేసి ట్యూబ్లెస్ టైర్లు కావడంతో అది కుచ్చుకున్నా కానీ టైర్లోనే ఏదంతా పోకుండా కాపాడగలిగింది. అదే ట్యూబ్ టైర్లో అయితే మాత్రం ఇంకా నేను అక్కడే కూర్చొని టైర్ అంతా మార్చుకొని చేసేసరికి బోల్డ్ టైం అంతా పట్టేది. ఈ ట్యూబ్లెస్ టైర్ల వల్ల ఇలా తొందరగా అయిపోయి ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే పంచర్ అయినా కానీ మ్యాక్సిమం ఒక 5 to 10 kilometers అయితే అలాగే అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తుంది. మొత్తానికైతే మళ్ళీ రిటర్న్ అయితే సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి రాగానే ఈయన ఒకడు కార్లో కరెక్ట్గా తెలిసి కూడా తీసుకొని వస్తాడు. ఈయన బాగానే ఇక్కడ ముందు ఇంకొకరు. సో గైస్, ఎప్పుడైనా కానీ ముందు జాగ్రత్త పడాలి, లేదంటే పంచర్ అయింది కదా అలాగే వెళ్తూ ఉంటే అవుటర్ హైవేలో వెళ్ళినా లేదంటే సంథింగ్ అవుటర్లో ఎక్కినా కానీ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం టైర్లు మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. డ్రైవర్స్ అనేవాళ్ళు మనం అందరం బయట తిరుగుతుంటాం ఫ్రెండ్స్, కానీ మన మీద ఆశలు పెట్టుకొని మన మీద బాధ్యతలు ఉండి మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికాడ మన కోసం ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉంటే ఆ వెనకాల BMW కార్కి అయితే తగిలేటట్టు ఉంది. ఇంత చిన్న పార్కింగ్లో SUV కార్లను అయితే పార్క్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, బిల్డర్ కట్టినప్పుడు కొంచెం మనకు అనుకూలంగా కట్టలేదు. ఫస్ట్ సార్ వాళ్ళు చిన్న కారు ఉండేది, ఇప్పుడు అన్ని SUVలు ఇట్లా తీసుకోవడం వల్ల ఇంట్లో పార్కింగ్లో ప్రాబ్లం అవుతుంది. చూడండి, వెనక పిల్లర్ తగులుతుంది, లేదంటే ముందర పిల్లర్ తగులుతుంది. ఏమాత్రం కొంచెం మిస్టేక్ అయినా కార్లకైతే డెంట్లు పడే ప్రమాదం ఉంది. సో ఇవాళ వీడియో అది ఫ్రెండ్స్.